టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 డైరెక్టర్స్ లో ఒకరు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సాధారణంగా త్రివిక్రమ్ ఆయన ఫ్యామిలీని పెద్దగా పబ్లిక్ కి పరిచయం చేసిన సందర్భం లేదు. అయితే వింత ఏంటంటే నిజంగానే అక్కని చూడడానికి వెళ్లి చెల్లిని పెళ్లి చేసుకొచ్చేశాడు మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ ఫ్యామిలీ పెద్దగా పబ్లిక్ కి పరిచయం లేదు కాబట్టి ఈ విషయం బయటకు తెలియదు. ఈ విషయం ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన ఫ్యామిలీకి సంబంధాలు ఉన్న వాళ్లకు మాత్రమే తెలుసు. ఇంతకీ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసుకున్నది లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అన్న కూతుర్ని. సాధారణంగా ఆయన సినిమాలో ఎంగేజ్మెంట్ ఒకరితో, పెళ్లి ఒకరితో ఉంటుంది. ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. అయితే మన త్రివిక్రమ్ రోజా సినిమాలో అరవింద్ స్వామిలా చూడటానికి వెళ్ళింది ఒకరిని, చేసుకుంది మరొకరిని. మ్యాటర్ ఏంటంటే త్రివిక్రమ్ కి వయసు అయిపోతోందని చెప్పి ఇంట్లో వాళ్ళు సంబంధాలు వెతకటం మొదలు పెట్టారు. అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫోటోలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఇంటికి చేరాయి. అప్పటికి త్రివిక్రమ్ సిరివెన్నెల గారికి తెలిసి ఉండటంతో మంచి వ్యక్తి అని పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పెళ్లి చూపులకు వచ్చిన త్రివిక్రమ్ పెళ్లి కూతుర్ని కాకుండా పక్కనే ఉన్న ఆమె చెల్లెలని ఇష్టపడ్డాడు. ఈ విషయం అక్కడే నాకు పెద్ద అమ్మాయి కాదు, చిన్న అమ్మాయి అయితే ఓకే అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ అబ్బాయిని వదులుకోలేక ఈ విషయం భార్య సౌజన్యని అడిగారట. ఓకే అని చెప్పడంతో సరే అన్నారు. కానీ 1 సంవత్సరం వెయిట్ చేయాలి, పెద్దమ్మాయి పెళ్లి తర్వాతే అన్నారు. దానికి త్రివిక్రమ్ నాకేం పర్వాలేదు, నేను వెయిట్ చేస్తా అన్నాడట. 1 సంవత్సరం ఆగి పెళ్లి చేసుకున్నారట. అదే సంవత్సరం తన ఫ్రెండ్ సునీల్ కూడా చేసుకున్నాడు. దానికి మీడియా అంతా స్నేహం అంటే ఇదేరా అని రాస్తే దాన్ని చూసి నవ్వుకున్నామని త్రివిక్రమ్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అదండి సంగతి. మన త్రివిక్రమ్ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. దీన్ని లవ్ మ్యారేజ్ అనాలా లేక అరేంజ్డ్ మ్యారేజ్ అనాలో ఏమో మరి మీరే చెప్పండి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.